ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ప్రత్యేకంగా ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యంలో నుంచి ఆయనే నీ హృదయ వాంఛను తీర్చును, కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవాను బట్టి సంతోషించము, ఆయనే నీ హృదయ వాంఛను తీర్చును. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడే మన హృదయ వాంఛను తీర్చును అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి ఏదో ఒక కోరిక అనేది ఉంటుందండి. పిల్లల్ని మంచిగా చదివించాలని ఒకరికి కోరుకుంటుంది. అదేవిధంగా వేరే వాళ్ళకి పిల్లలు పెళ్లి చేయాలని వాళ్ళకు ఒక కోరుకుంటుందండి. అదేవిధంగా వేరే వాళ్ళకి పిల్లలను విదేశాలకు పంపించాలని కోరుకుంటుంది. అదేవిధంగా వేరే వాళ్ళకి ఒక ఫ్లాట్ కొనుక్కోవాలని అని ఒక కోరుకుంటుందండి. ప్రతి మనిషి యొక్క కోరిక నెరవేర్చేది ఎవరంటే దేవుడే అండి. దేవుడు తప్పితే దిక్కు మనకు లేనే లేరండి. ఎవరు సహాయం చేయరు. ఈ కాలంలో అంతా స్వార్థం అయిపోయింది. ఎవరిది వాళ్ళే చూసుకుంటున్నారు. కానీ మన యొక్క అవసరాలు తీర్చేది ఎవరంటే దేవుడే అండి. మన హృదయ వాంఛను తీర్చేది ఎవరంటే దేవుడే అండి. 35 సంవత్సరాల నుంచి బెతెస్దా కోనేటి దగ్గర ఒక అనారోగ్యంతో బాధపడుతున్న అతన్ని యేసుక్రీస్తు ప్రభు చూశాడండి. ఆయన వెతుక్కుంటా వచ్చాడండి. ఆయన వెతుక్కుంటా రావడం యోహాను సువార్త 5వ అధ్యాయము 1-5 వచనాలు మనం చూసినట్లయితే, బెతెస్దా కోనేటి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు స్వయంగా వచ్చి ఆ అనారోగ్యంతో ఉన్న అతన్ని స్వస్థతపరిచినట్లు మనం చూస్తున్నాము. 35 సంవత్సరాల నుంచి ఆయన ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఆయన హృదయ వాంఛను యేసుక్రీస్తు ప్రభు నెరవేర్చినట్లు మనం చూస్తున్నాము. అంటే హృదయ వాంఛ నీ యొక్క హృదయ వాంఛ, నా హృదయ వాంఛ ఏది ఉన్నప్పటికీ ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరం నెరవేరుస్తాడు. మనం విశ్వాసంతో నమ్మాలండి. విశ్వాసంతో ఆయన ఎదురు చూడాలి, నమ్మకం పెట్టాలి. దేవుడు తప్పకుండా ఈ యొక్క అనారోగ్యంతో బాధపడుతున్న 38 ఇయర్స్ నుంచి అతన్ని ఎదుర్కొంటే యేసుక్రీస్తు ప్రభు వచ్చి స్వస్థతపరిచినట్లు మన జీవితంలో కూడా ఆయన తప్పకుండా స్వస్థతపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నావా? పిల్లల వివాహం కొరకు ఎదురు చూస్తున్నావా? కుమార్తె వివాహం కొరకు ఎదురు చూస్తున్నావా? దేవుడు ఈ సంవత్సరంలో అద్భుతం చేయబోతున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న అతను ఎట్లా వెతుక్కుంటూ వచ్చాడో అదేవిధంగా నీ జీవితంలో కూడా దేవుడు కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా, నిశ్చయంగా కార్యం చేయడానికి ఆయన ఈ హృదయవాంఛను తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మన హృదయ వాంఛను తీర్చేది ఎవరంటే దేవుడే. అనారోగ్యంతో బాధపడుతున్న అతన్ని యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరిచినట్లు మనం చూస్తున్నాం. 38 ఇయర్స్ నుంచి ఆయన అనారోగ్యంతో ఉన్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభు ఆయన మర్చిపోలేదండి. ఆయన విడిచిపెట్టలేదు. దేవుడు అతన్ని వెతుక్కుంటూ వచ్చి స్వస్థపరిచినట్లు మనం చూస్తున్నాము. అదేవిధంగా హన్నాను చూసినట్టయితే, హన్నా ఎంతో వేదంతో, దుఃఖంతో మందిరంలో ప్రార్థన చేస్తూ వస్తుందండి. దేవుడు ఆయనకు ప్రార్థన చేసే వారిని ఎప్పుడు విడిచిపెట్టాడండి. నీతిమంతుల ప్రార్థన బహుబలం గలది. హన్నా ఎంతో వేదంతో, దుఃఖంతో, కన్నీటితో ప్రార్థన చేస్తుండగా దేవుడు ఆ ప్రార్థన విని ఆ హృదయ వాంఛను నెరవేర్చినట్లు మనం చూస్తున్నాం. ఒక మగ సంతానం అనుగ్రహించినట్లు చూస్తున్నాం. దేవుడికి అసాధ్యం అంటే ఏది లేదండి. దేవుడికి సమస్తం సాధ్యమే. లేని వాటిని ఉన్నవాటిగా చేసే దేవుడు మన దేవుడు. మోహకు అందని కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ఆయనకి అసాధ్యం అంటే ఏది లేదండి. నమ్మడమే దేవుడి మీద విశ్వాసం పెట్టడమే. కీర్తన గ్రంథము 145వ కీర్తన 19వ వచనంలో, తన యందు భయభక్తులు గల వారి కోరికను ఆయన నెరవేర్చును. మనం దేవుని యందు భయభక్తి కలిగి ఉంటే దేవుడు తప్పకుండా మన యొక్క కోరికను నెరవేరుస్తాడు. ఏ కోరిక ఉన్నప్పటికీ ఆయన యందు భయభక్తి కలిగి ఉండాలి. దేవుని యందు ఆనందించినట్లయితే 37వ కీర్తన 4వ వచనంలో, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన కార్యం చేస్తాడని సంతోషించుము, విశ్వాసించుము. దేవుడు తప్పకుండా ఆయన కార్యం చేయగలడు. ఆయనకు అసాధ్యం అంటే ఏది లేదు.
యెహోవాను బట్టి సంతోషించుము. సమస్త కార్యము చేయగల దేవుడు, ఆయన విందు విశ్వాసం ఉంచుము. ఆయనకు అసాధ్యం అంటే ఏది లేదు. నీ హృదయ వాంఛను తీర్చే దేవుడు. నిశ్చయంగా దేవుడు నీ హృదయ వాంఛను తీరుస్తాడు. ఈ సంవత్సరం విశ్వాసం ఉంచడం, ఆయన మీద ఆనందించడం, ఆయన ఎందు ఆనందించడం, అదే మిస్సైల్, పవర్ఫుల్ మిస్సైల్ అండి. దేవుని ఎందు ఆనందించడమే. దేవుడు తప్పకుండా నాకు సహాయం చేస్తాడని విశ్వాసం పెడితే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో, కాబట్టి మీరు ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకుడి, అప్పుడన్నీయో మీకు అనుగ్రహింపబడును. దేవుడు రాజ్యాన్ని నీతిని మనం వెతికినట్లయితే దేవుడు తప్పకుండా మన హృదయ వాంఛను తీరుస్తాడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో, మీరు నాలో నిలిచి ఉండి నా మాటలు మీలో నిలిచి ఉన్న ఎడల ఏది మీ కోరికను అది నెరవేరుస్తానని అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అదేవిధంగా కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనంలో, నీ హృదయ ఆలోచన చొప్పున నీకు దయచేయుటకు నీ ఆలోచన యావత్తు నెరవేర్చుటకును ఆయన ఆకాశం నుండి నీకు సహాయం చేయును. నీ హృదయ వాంఛను తీర్చే దేవుడు అంటే దేవుడే. ఆయన ఎన్నో వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మన హృదయ వాంఛను తీర్చేది ఎవరంటే దేవుడే. ఆయన మన హృదయాన్ని మనం ఏమనుకుంటున్నామో ఆయన తప్పకుండా ఈ సంవత్సరం గొప్ప కార్యం చేయబోతున్నాడు. దేవుడికి అసాధ్యమంటే ఏది లేదు. నమ్మటమే మన బాధ్యత. దేవుడు ఎందుకు సంతోషించడమే మన యొక్క బాధ్యత. దేవుడికి అసాధ్యమైంది లేదని నమ్మడమే మన బాధ్యత. కాబట్టి మనం ఎప్పుడైతే నమ్ముతామో, మనం విశ్వసిస్తామో, దేవుడు తప్పకుండా మన యొక్క హృదయ వాంఛను తీరుస్తాడు. దేవుడి వాక్యం దీవించిన గాక. ప్రార్థన. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఈ సమయంలో ప్రత్యేకంగా నాయన హృదయ వాంఛను తీర్చేది మీరే నాయన. మనుషుల మీద ఆధారపడకుండా, స్నేహితుల మీద పడకుండా మీ మీద ఆధారపడుతున్నాం. మా హృదయ వాంఛను తీర్చేది మీరే ప్రభా. ఈ సంవత్సరంలో మీరు గొప్ప కార్యం చేయమని, వింటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించమని యేసుక్రీస్తును ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.